అయితే ఉండేటువంటి ఐసీఆర్పీ కానీ కొత్తగా వచ్చిన జస్ట్ చేయొచ్చు ఇద్దరే నాయకుల నుంచి వచ్చింది. సరే ఈ ఎన్ఎంఎల్ఏలు మనకు కానీ అంటే ఇప్పుడు ఏమైతుందంటే మరి మీకు ఎటు చెప్తారో తెలియదు కానీ అన్ని గ్రామాల్లో అందరికి ఇవ్వమన్నారా లేకపోతే ఎన్ఎంఎల్ఏలు చేసే సర్వేతో పాటు ఉండేటువంటి రైతులు ఆ రైతులకు సంబంధించి అంటే ఎన్ఎంఎల్ అంటే కొత్తగా వచ్చింటారు కాబట్టి వాళ్ళకు ఇంకా సిస్టమ్ ఇంకా కొద్దిగా అలవాటు పడింది. అందుకే వాళ్ళని ట్రైన్ చేసేయాలి. దానికి మనం ఏం చేయాలంటే అందరూ కూడా కలిసి వాళ్ళకు హెల్ప్ చేయాలి. ఇది సర్వేలో ఇంటికి ఇచ్చారు ప్లస్ పక్కనే అభివృద్ధి పక్కన ఉండేవాళ్ళు లేకపోతే ఆ గ్రామం పక్కన ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే ఒక మాస్ క్యాంపెయిన్ లాగా మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళి కొంత సర్వేకి చేయాలి. ఒకటి ఆ ఫార్మర్స్ ను గుర్తించడం, రెండు ఆ సంఘాలలో తీర్మానాలు చేసేది, మూడు కొంత క్యాంపెయిన్ ఉంటుంది మనం చేస్తారు. ఏం చేస్తారు ర్యాలీ అట్లా చేస్తారు. ఆ గ్రామం కూడా ఇప్పుడు ఏపీసీ వచ్చింది అనేటువంటిది ఆ రైతులకు మనం తెలియజేయాలి. తర్వాత ఆ సంఘంలో వివోలకు తెలియజేయాలి. ఆ సంఘంలో ఉండే వాళ్ళందరూ ఆ వివోలో ఉండే వాళ్ళందరూ కూడా మనం ఏపీసీ అనేది ఒక అజెండా పెట్టి చర్చించి ఇంకా వాళ్ళని కొత్తగా మోటివేషన్ ఇప్పుడు పాఠాలను ఎట్లా చేస్తారు ఏంటంటే కొత్తగా వచ్చేసరికి చాలా అంత ఈజీ ఏం కాదు. జనరల్ గా మనం 17 నుంచి 2015 నుంచి చూస్తే ఇప్పుడు 2026 వచ్చింది. దాదాపుగా 10 ఏళ్ళు. మామూలుగా మన టార్గెట్ ఎంత? జస్ట్ 3 సంవత్సరాల నుంచి 5 ఏళ్ళు మన టార్గెట్. కానీ ఇప్పటికి ఎంతైంది? 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్లలో మనం ఏం సాధించినా ఇంకోటి కొత్త లేదంటే బాగా ఆర్భాటంగా బాగా జరుగుతూ ఉంది. దాని తర్వాత కొత్త అదే కానీ ఉద్యోగంలో పడకపోతుంది. దానివల్ల ఏమైతుందంటే మళ్ళీ ఇంకోటి మధ్యలో కొంచెం కన్స్ట్రైంట్ వచ్చాయి. జీతాలు 15 సంవత్సరం 2 లేకపోతే ఎవరైనా తెలియజేయడం చేయలేదు ఆటోమేటిక్గా కుంటుపడుతుంది. సహజంగా జరుగుతుంది. కానీ ఇప్పుడైతే మనం మళ్ళీ నీకు పాత ఎప్పుడు వస్తారంటే కొత్త అయితే అప్డేట్ అవుతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సో అప్డేట్ అవుతుంది కాబట్టి మనం కూడా ఏంటంటే ఇంకా మళ్ళీ మనం పాత జోలికి వెళ్ళాలి. పాతకాలంలో ఏ క్రాప్స్ తీసుకున్నాము, ఎంతమంది రైతులు చేశాము, వాళ్ళకి ఏ విధంగా మనం హెల్ప్ చేశాము, వాళ్ళు మనకు ఎట్టున్నారు వ్యాపారం వల్ల పెంచుకోవాలి. దీంతో పాటు ఈ వ్యాపారంతో పాటు మనం ఏం చేయాలంటే డిపార్ట్మెంట్ ఎట్లాగో మీరు డిపార్ట్మెంట్ వాళ్ళతో మీరు రైతులే కాబట్టి ఏమైతే ఉన్నారో వాళ్ళకి లైన్లో ఉంటారు. ఇంకా కూడా ఏంటంటే ప్రతి ఏదైనా మనం ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకుంటే ఏవో లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైనా హెల్ప్ చేయాలంటే లేకపోతే ఈ క్రాప్ బుకింగ్ చేస్తాము. దాంట్లో ఏంటంటే మన రైతులు ఏదైతే లిస్ట్ ఉందో మన రైతులు లిస్ట్ ఉంటారు దాన్ని తీసుకొచ్చి అవి కూర్చొని మనం నేచురల్ ఫార్మింగ్ దాన్ని కొట్టించాలి. కొట్టిస్తే ఏమైతే ఈ క్రాప్ బుకింగ్ ఎంత ఎక్కువ వస్తా అంటే దాంట్లో ఏముంది సార్ బుక్కి కొడతారా అంటే నేచురల్ ఫార్మింగ్ అనేది అయితే ఎక్స్ట్రా 3-4 క్వశ్చన్లు వస్తాయి. తెలుసు కదా చూసాక ఏబిఏఎంఎస్సీ క్రాప్ బుకింగ్ ఉంటుంది. అంటే నేను కూడా ఒక డివిజన్కి ఇచ్చాను వాయిల్ ఆ వార్మింగ్ డివిజన్ ఈ క్రాప్ బుకింగ్ దానికి నేనే ఇచ్చాను. డైలీ రిపోర్ట్ ఎట్లా జరుగుతుంది, ఇప్పుడు ఏదో ల్యాండ్ పార్స్ ఉంటుంది ఏంటంటే వాటింతా ఆ డివిజన్ మొత్తానికి 5 మంది నేనే ఇచ్చాను ఈ చూడడానికి. అయితే మనం కూడా ఏం చేయాలంటే అది అట్లా కొడతానే నేషనల్ ఫార్మింగ్ కొడతానే తీసుకుంటే పర్వాలేదు. కానీ తీసుకోవడం లేదు. జనరల్ని ఏం చేసినాడు సీవన్నా లేకపోతే ఏం చేసాడు అది వాడినా ఇది వాడినా అని వరుసగా 4-5 క్వశ్చన్లు వస్తాయి. ఇవి ఏం చేస్తారు ఏంటి సార్ ఇది అన్ని క్వశ్చన్లు చేయాలంటే టైం సరిపోవడం లేదు. రోజుకు దాదాపు 150-180 చేయాలి. టార్గెట్ 180 మంది ఫీల్డ్కి పోవాలంటే ఎక్కువ వాడతారో ఇంకోటి వాడతారో సహజంగా జరుగుతారు. కానీ ఏం జరుగుతుందంటే ఈ 180-200 కొట్టాలంటే ఒక మనిషి 200 మంది రైతులను కలిసి 200 ఫీల్డ్స్ కొట్టి చేయడం సాధ్యమేనా? సరే అది గవర్నమెంట్ ఇష్యూ, మనం చేయాల్సిందే కాబట్టి టార్గెట్ అచీవ్ చేయాలంటే ఏమైపోతుందంటే వాళ్ళు ఒక క్వశ్చన్ ఓకే చేసేస్తే ఆటోమేటిక్గా పోతారు. ఇది నేచురల్ ఫార్మింగ్ అనేది 4-5 క్వశ్చన్లు అడుగుతాయంటే ఇన్ని 4-5 క్వశ్చన్లు ఎన్ని చేయాలి మనం?
ఆడినట్టు ఉంటుంది ఉంటుంది పోవాలి. సో అందువల్ల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మనమేం చేయాలి, కొద్దిగా వాళ్ళకి తోడుకోవడమో లేకపోతే ఎప్పుడైనా డేటా అప్లోడ్ చేసేటప్పుడు కూర్చొని కనీసం ఇదో మా దగ్గర వీడియోలో 75 మంది రైతులు కనీసం 30 మంది కుట్టబ్బా లేకపోతే 50 మంది వాళ్ళతో అంతా మనం ర్యాపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు మనం వాళ్ళు ఏదైనా పొలం పిలుస్తుంది దానికి దీనికి మనమే పోయేది, వేరే వాళ్ళు ఎవరు పక్కన వాళ్ళు గవర్నమెంట్ రాదు. కాబట్టి కొంత ర్యాపో కూడా మనం చేసుకుంటే వాళ్ళతో మనకు లైసెన్స్ బాగుంటుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏపీ చేయలేదంటే యాడ్ చేయకూడదు డిపార్ట్మెంట్ ఆర్వైఎస్ సెంటర్ ఫస్ట్ ఏమి తెలిసిన రైతాధికార సంస్థ అనేది ఎందుకు వచ్చింది తెలిసిన నేచురల్ ఫార్మింగ్ కోసం నేను రాలే. అది ఏ గవర్నమెంట్ అనేది మనకు అవసరము దానికన్నా ముందు నుంచే ఉందిలే. కానీ అయితే ఆ గవర్నమెంట్ ఏం చేశారంటే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారు తెలిసిన. ఇప్పుడు కూడా ఇస్తారు కదా, తుఫాను వల్ల నష్టపోతుంది, కరువు వల్ల నష్టపోతుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే దానికి ఒక ఫండ్ ఇస్తారు రైతులను సాధికారం చేయడానికి. అంటే కొత్త ఎన్లైటన్మెంట్ అన్నారు ఇంగ్లీష్. సాధికార సంస్థ ఒక సంస్థ అంటే అది ఒక గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ రెండు కలిపి. ఇప్పుడు మన ఏపీఎస్ఆర్టీసీ అది పూర్తిగా గవర్నమెంట్ ఇప్పుడు చేశారు, కానీ గతంలో అయితే ఒక కార్పొరేషన్ కరెంట్ అది కూడా ఇప్పుడు పూర్తి సెమీ గవర్నమెంట్, సగం బయట సగం మన దగ్గర నుంచి కొత్త గవర్నమెంట్ రైజనింగ్ ఉంది. అప్పుడు ఏం చేశారంటే ఈ డబ్బులు ఇవన్నీ రావాలంటే కొంత నిధులుగా సమకూర్చేదానికి గవర్నమెంట్ వేరే వేరే సంస్థల నుంచి కూడా మనం వేరే సంస్థల నుంచి కూడా నిధులు సేకరించేదానికి అదొక సంస్థ పెట్టాం. అదేం చేశారంటే మన విజయ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత అట్లా చేసినందువల్ల రైతులకు ఏం ఉపయోగించాలి, అట్లా కాదు ఏదో ఒకటి డబ్బులు ఇచ్చుకుంటా పోతే కాదు, వాళ్ళకి ఏదో మనం వేరే రకంగా హెల్ప్ చేయాలి. అలాంటి వాళ్ళ కాస్ట్ ఆఫ్ పెనిట్రేషన్ తగ్గించాలా, వాళ్ళకు సలహా సూచన చేయాలా, మంచి చేయాలా, వాతావరణానికి మంచిది, భూములకు మంచిది, రైతులకు మంచిది, ఖర్చు తక్కువ, రకరకాల పంటలు వస్తాయి. అంటే అగ్రోఎకాలజీ బయోక్రాప్స్ అని చెప్తాను కదా, మనం ఒక మెయిన్ క్రాప్ వేస్తే ఒక 5 రకాల క్రాప్లు వేయాలి అని చెప్పి మనం అనుకుంటాం. అట్లా దానివల్ల బయోడైవర్సిటీ పెరుగుతుంది. ఇట్లా ఆయన అన్ని రకాలుగా సలహాలు చేసి ఈ పూర్తి రైతు సహకార సంస్థ అనేటువంటి వచ్చిన మోటోని సార్ పూర్తిగా డైవర్ట్ చేసేసి నేషనల్ ఫార్మింగ్ కింద. అంటే ఇప్పుడు ఆర్వైఎస్ఎస్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఏమంటారు నేషనల్ ఫార్మింగ్ అంటారు, కానీ ఇదేదో డబ్బులు ఇచ్చే సంస్థ అని చెప్పాను. అప్పుడు ఏమంటారు డబ్బులు ఇచ్చే సంస్థ అంటారు. సరే, దాని గురించి అట్లా అయింది. కాబట్టి మనం కూడా ఏంటంటే కొద్దిగా డిపార్ట్మెంట్ లో కూడా లైన్ చేసుకుందాం. తర్వాత వాళ్ళతో పాటు కలిసి ఉండాలి. ఈ క్రాప్ కానీ ఇంకోటి చేసేటప్పుడు మన నేషనల్ ఫార్మింగ్ కూడా దాన్ని చూపించాలి. అట్లీస్ట్ పిఎండిఎస్ అయినా చూపించాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా ఒక జోవియల్గా మనం మాట్లాడుతున్నప్పుడు ఏమన్నా ఒక 5 తీసుకున్నాను, ఇంకోటి కనీసం అంటే ఏం చేయాలంటే ఇప్పుడు మీకు ఏమంటే నేను మీకు ఇప్పుడు ఆర్గనైజేషన్ మీకు సలహా సూచన మాత్రం ఏంటంటే మనకు ఇప్పుడు జీలుగా జనరుగా మనం వేస్తాను. మనం మన ఎక్కువ పోతారు రాజంపేట మండలు, మన చక్రాయపేట దాదాపుగా 2-3 లారీలు ఇచ్చేస్తుంది సబ్సిడీ. ఇప్పుడు ఆ సీడే దొరకడం లేదు. ఎందుకు ఈ మధ్య ఎప్పుడైనా చూసినారా ఈ 2-3 ఏళ్ళు జీలుగా చదివించండి లేదు. ఎందుకు లేదు? ఆ రకంగా ఆలోచన చేయాలి మనం. ఎందుకంటే నేషనల్ ఫార్మింగ్ వాళ్ళు మనం ఎప్పుడూ ఎందుకు డిపార్ట్మెంట్ రైతుల్లో ఉండాలని నేను చెప్తున్నానంటే దాంట్లో ఉండేది ఏం జరుగుతుంది, ఏం జరగలేదు, జరగని దాన్ని మనం ఏ విధంగా ఒక ఆల్టర్నేటివ్ చూపించాలా అనేది నేను మీకు తెలియాలి. ఎందుకు జీలుగా జరుగు ఇవ్వడం లేదు ఈ అందువల్ల ఎందుకంటే ఆ సీడ్ ఆ విత్తనం ప్రొడక్షన్ మనకి ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. తమిళనాడులో లేదు, కేరళలో లేదు, ఏపీలో లేదు, కర్ణాటకలో లేదు. ఎక్కడ ఉంది?
ఉత్తరప్రదేశ్లో ఆగ్రాలో ఎక్కువ. వాళ్ళు ఏం చేస్తారంటే ఖరీఫ్ అంతా గోధుమ తీస్తారు, రబీ అంతా ఖరీఫ్ గోధుమ. ఖరీఫ్ అంటే జూన్ నుంచి అక్టోబర్, దాని తర్వాత మళ్ళీ రబీలో అంటే ఈ చలికాలం అంతా ఏం వేస్తారు, ఆవాలు వేస్తారు. అందుకే వాళ్ళ దగ్గర ఆవాల నూనె ఎక్కువ. మనం వండే నూనె కూడా ఆవాల నూనె, సరసం కట్టేలు. సరసం అంటే ఆవాలు, ఆవాల నూనె వాడతారు ఎక్కువ. అలాగే అదే వడ్డీకి, అదే వండుకో అన్నిటికీ సరసం. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇవే వస్తాయి ఎక్కువ కూరగాయలు. ఎందుకంటే ఆడ 700 కాలీఫ్లవర్ 40-50 రూపాయలు, ఆడ 5 రూపాయలు పెట్టుకోవచ్చు వస్తారు. లేదా గతకాలంలో అయితే రూపాయి ఏదైనా ఎక్కువ. ఫుల్గోబీ, పత్తాగోబీ. పత్తాగోబీ అంటే పత్తా, క్యాబేజీ. క్యాబేజీకి పత్తాలే ఉండేది. పత్తాగోబీ అంటే క్యాబేజీ. ఫుల్ గోబీ అంటే కాలీఫ్లవర్. ఫుల్ అంటే ఫ్లవర్స్, గోబీ అంటే గోబీ. తెలియదు మనం తినే గోబీ మసాలా అంటే అదే. అయితే అది రూపాయి లేదా 2 రూపాయలుగా పెద్దదైతే అంతే. సరే, ఇప్పుడు కూడా అంతే. ఆడ నీకు అక్కడి నుంచి వచ్చేది మనకు కాలీఫ్లవర్, క్యాబేజ్ ఎక్కువ అక్కడి నుంచి వస్తుంది, లేకపోతే బెంగళూరు నుంచి వస్తుంది. ఎక్కువ అక్కడి నుంచి వస్తారు. జస్ట్ 1 or 2 days లో తెచ్చేస్తారు. ట్రక్కులు వచ్చేస్తారు. మరి ఇంకా ఎక్కువ కావాలంటే ఏం చేస్తారంటే బ్యాగ్ చేసేసి ట్రైన్ ఏంటంటే ఒక 48 hours 24 hours వస్తారు. దాంట్లో ఏం చేస్తారు, ఖరీఫ్ అంటే రబీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే దాంట్లో ఏం చేస్తారంటే సీడ్ ప్రొడక్షన్. వాటి ఏ జనవరి గ్రోత్ నుంచి సీడ్ ప్రొడక్షన్ చేస్తారు. మళ్ళా వచ్చే ఖరీఫ్ వరకు అప్పుడు మనకేం చేస్తారంటే సీడ్ ప్రొడక్షన్ మార్చికి అట్లా వాళ్ళకి సీడ్ వచ్చేస్తే 90 రోజులకు సీడ్. ఆ నుంచి మన గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఒక సీడ్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ ఉంది కదా, ఏపీసీ. హైదరాబాద్ లో అయితే ఆకా అంటారు, హైదరాబాద్ కోఆపరేటివ్ సొసైటీ. వాళ్ళు అట్లా సీడ్ ప్రొడక్షన్ పోయి వాళ్ళ గవర్నమెంట్ తో మాట్లాడి మాకు ఇన్ని టన్నులు కావాలా, ఇన్ని విత్తనాలు కావాలా అని వాళ్ళు అడిగితే మన గవర్నమెంట్ ముందే పే చేసి వాళ్ళ ఫుల్ కాస్ట్ ఆ నుంచి మనం తెచ్చుకుంటే మనకి 50% 30% సబ్సిడీ. ఈ 2 ఏళ్లలో ఏమైందంటే పూర్తిగా అక్కడ కూడా సీడ్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. మనకి ఇప్పుడు రావడం లేదు సీడ్. సో దానికి మనం ఏం రాలేదు, దాన్ని వదిలేస్తే జీలుగా చెరువులు ఎందుకు వేయాలి? జీలుగా చెరువులు ఎందుకు వేస్తారు? ఎక్కువ భూమి సారవంతం చేయడానికి. తర్వాత ఇంకోటి కూడా ఉంటుంది, మనకు ప్రతి భూమిలో NPK 3 ఉంటాయి. ఏంటంటే నత్రజని, P అంటే భాస్వరం, K అంటే పొటాష్. అదే కాకుండా మైక్రో న్యూట్రియంట్స్, ఇంకా విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. మన బాడీలో ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. అన్నా పోలీస్ స్టేషన్ ఎదురుగా నా కారు ఉంటుంది, ఒక 1/2 hour అవుతుంది. 1/2 hour నుంచి 1:30 ప్లస్. అయితే దాంట్లో ఏం చేస్తారు, అన్ని మన బాడీలో విటమిన్ లోపం వచ్చేస్తారు. అది మీకంటే పరీక్ష చేస్తే వస్తుంది. పరీక్ష చేస్తారు అది మీకంటే ఏమైపోతారు, బాడీలో బ్లడ్ తగ్గిపోతారు. బాడీలో బ్లడ్ తగ్గిపోతే అది మీకు పెట్టారు, సరిగా ఉంటారు, పాలిపోతారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే మన గోడల్లో కూడా మోసం వస్తారు తెల్లగా. తర్వాత గోడల చుట్టూ ఉండేటువంటి చర్మం ఊడిపోతారు. అవంతా కూడా దేనికి వచ్చినాము, కొన్ని గోల్డ్ ఏమైతే అందుకే కొత్త నాలుగు మీద బొమ్మలు కావస్తాయి, కలర్ మారుతుంటారు. అందుకే రాత్రి ముందు ఏం చేస్తారు, మన కంపెనీలో వాళ్ళు ఉంటారు. తర్వాత ఇట్లా గోల్డ్ చూస్తారు, లేకపోతే కలర్ చూస్తారు. అంతే కదా, ఇది డయాగ్నోస్టిక్ అనమాట. చూడంగానే బ్లడ్ తక్కువ ఉందా, విటమిన్ లోపం ఉందా, రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉందా, ఎక్కువ ఉందా
అని ఇట్లా రకరకాలుగా చూస్తూ ఉంటాం. అట్లనే కూడా మన భూమికి కూడా అన్నీ ఉంటాయి లోపల. కొన్ని పైకి తెలుస్తాయి, కొన్ని తెలియదు. ఏమి అట్లా వాటిని ఏం చేయాలంటే కొద్దిగా ఎన్లైట్మెంట్ చేయాలి. అంతే కదా. ఇప్పుడు మనకు యూరిన్లో ఉందంటే ఏం చెప్తారు డాక్టర్? డికాంప్లెక్స్ వేసుకో, ఇంజెక్షన్ వేసుకో, న్యూరోబియన్ ఇంజెక్షన్ వేసుకో, న్యూరోబియన్ ప్లస్ టాబ్లెట్ వేసుకో, B12 టాబ్లెట్ అదే కదా ఇస్తారు. అదే రకంగా దానికి ఏం చేస్తాము? న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్, భూమికి సారాన్ని పెంచుతారు. ఏ విధంగా పెంచాలా? దానికి టాబ్లెట్ వేయలేము. దానికి ఇప్పుడు జింక్ లోపం ఉందంటే జింక్ సల్ఫేట్ వేసేస్తారు. అదే రకంగా మనం న్యాచురల్ గా ఇంకా పెంచాలంటే జీలుగా చెడు వేసి దాన్ని గలేజం చేసి లోపలికి మళ్ళీ తగ్గు వేసి దుక్కి చేసి మనం మళ్ళా వరి మాట్లాడుకోవాలి. మరి ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? అది దొరకలేదు కదా. మనం పిఎండిఎస్ ఆల్టర్నేటివ్ అంతే కదా. జీలుగా చెడు దొరకలేదు అంటే వాళ్ళని ఇప్పుడు వదిలేస్తామా? ఎలా చెప్పాలా? అంటే ఎవరికి చూపించలేదు చెప్పండి రాడికి అని అట్లా ఉంటుంది. అట్లా మనం కూడా ఏం చెప్పాలా? ఏదో ఆల్టర్నేటివ్ వాళ్ళకు చూపించాలి. ఆల్టర్నేటివ్ ఏంటి? మనం పిఎండిఎస్ నేను నేషనల్ ఫార్మింగ్ లో చేసినప్పుడు 9 నవధాన్యాలు, 9 తర్వాత గజనేని 12 తర్వాత ఏకము 18, 24 అంటే 1 డజన్లు 2 డజన్లు. ఇప్పుడు 32 30 years ఇండస్ట్రీ అయింది. ఇప్పుడు ఏం చేయాలా? ఎవరన్నా నిజంగా అంటే మనం ఎవరు వేరే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ నేచురల్ ఫార్మింగ్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేయకండి. సరే, అయితే ఏం చేయాలంటే మనము దాన్ని కూడా 3-4 రకాలుగా విభజించినాం కదా. ఏమని? ఏకదళ, ద్విదళ, దాంతోపాటు సుగంధ ద్రవ్యాలు, ఇంకా కూరగాయలు, ఆకుకూరలు, కూరగాయలు ఒక 4-5 రకాలు విభజించినాం. మరి ఇప్పుడు 30 రకాలు మనము రైతుకు అందజేయలేకపోయినా అప్పుడేమైతుంది? కాస్ట్ పెరిగిపోతుంది. అంటే ఏదో 3-4 రోజులు ఉంది 9 రకాలు. దాని తర్వాత ఏమైంది? అది ఇప్పుడు లాస్ట్ 1000, 1100, 1200. కానీ ఆ 1200 పెడితే రైతు కొంటున్నారా? కష్టమైన విషయం. ఎందుకంటే రైతు తగ్గించాలని చూస్తాడు కానీ పెంచాలని ఎవరుకోదు. కాబట్టి అంటే నా సలహా మాత్రమే, మీ దాన్ని డైవర్ట్ చేయడం లేదు. నేనేమంటానంటే ఆ ఏకదళ, ద్విదళ, లేకపోతే ఇవి ఆకుకూరలు, కూరగాయలు కొంత లిమిటెడ్ లో చేసి ఒక 10 నుంచి 12 కేజీలు మాత్రం వచ్చేటట్టుగా చేసి ఒక 5 రకాలు 9 రకాలే చేయండి. అప్పుడు కాస్ట్ ఏమవుతుంది? 4,500 రిస్ట్రిక్ట్ చేయొచ్చు. చేయలేం. మీరు సార్ మా బీబీసీ గారు 30 రకాలు చెప్పారు, మీరేమో 9 రకాలు అంటున్నారు అంటే అట్లా చెప్పడం లేదు. మీరు బాగా కానీ ఇది ఎట్లుంటుంది అని అడుగుతున్నారు. 9 రకాలు చేసి 10 కేజీలో 12 కేజీలు ఒక మూట చేసి ఒక 500 రూపాయలు 400 రూపాయల కాస్ట్ పెట్టి అంటే దొరికే చీప్వే. వేరే ఏం తీసుకుపోయి కివీ ఫ్రూట్ లేకపోతే అవకాడో ఫ్రూట్ వేయకుండా మనకు దొరికే లోకల్ అవైలబిలిటీ ఉండేటివి ఒక 10 కేజీల నుంచి 12 కేజీలు 9 రకాలు తీసుకొని అన్ని వచ్చేటట్టుగా మళ్ళా దాన్ని మిస్టేక్ చేయదు. అన్ని వచ్చేటట్టుగా 500 వేస్తే రైతు తీసుకుంటారా? తీసుకోరా? మనం 30 రకాలు పెట్టి ఆ రేట్లో పొలం కూర్చునే బదులు 9 రకాలు చేసి రైతుకు అవైలబిలిటీ సీడ్ చేసి మనం నెంబర్ ఆఫ్ రైతులను మనం పెంచుకొని వాళ్ళకి ఇస్తే బాగుంటుందా? బాగుంటుందా? ఒక సలహా సూచన చెప్పండి. మీరు ఒక డిస్కషన్ మాత్రమే చేయమని మీకు ఎప్పుడు చెప్పడం, ఎందుకంటే నాకు అధికారం లేదు. అంటే నేను రైతుకు అందుబాటులో ఉండి మనం అవైలబిలిటీలో ఇచ్చి వాళ్ళు మనం కన్వర్ట్ చేస్తే బాగుంటుందా? బాగుంటుందా? ఊరికే గాలి లేకుండా మనం గాలి పోతుందా? ఒక యాప్ అనేది వస్తుంది, రైతులు మనం ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ చేస్తాము, అన్ని రకాలు ఉంటాయి కదా. మొన్న ఈ మధ్య కాలంలోనే ఎక్కడో కేవీ వల్ల పీలేరు పోతే మామిడి చెట్లలో ఈ చిన్న వంటలో ఉంటున్నాడు ఒక ఆయన. ఎంత రైతులు మన ఇంగ్లాండ్స్ మన కొంపలు ఉంటాడు. ఆయనకు ఒక 10-12 ఎకరాలు మామిడి దాదాపు 15-16 సంవత్సరాలు వయసు.
అవి ఎట్లా చేస్తాడంటే ఆయన వేరే వేరే ఏం చేయడం ఊరికే ఆ టయానికి దున్నేసినాడా ఇంకంతే పిఎండిఎస్ఏ. మన దగ్గర అయితే కొన్ని బదులు కిట్లు కొట్టాడు, కొన్ని అక్కడ వేసేస్తాడు సింపుల్. కావాలని కూడా ఆయన కావాలి, మళ్ళీ ఆయన కావాలి ఉన్నాయి వాటిని చెత్త అయితే ఆయన దగ్గర దాదాపు ఒక ఎకరానికి 2-3 ట్రాక్టర్లు వస్తుంది. ఫస్ట్ 2-3 ట్రాక్టర్లు, ఒక ట్రాక్టర్ వెళ్తాను అంటే 3,000 రూపాయలు, 3,000 రూపాయలు అంటే ఒక ట్రాక్టర్. ఆయన సంపాదిస్తాడు. నాకేం సార్ ఎకరానికి 10,000 వచ్చేస్తుంది. అట్లా 10 ఎకరాలు ఉంది, 10 రూపాయలు. ఏం చేసినా నేను ఎకరాలు 1000 రూపాయలు విత్తనాలు వేసినా. దానికి ఇంక ఎకరాలు నీళ్లు వస్తానే ఉంటాయి, పడతానే ఉంటాయి, ఈ మందు చెప్తానే ఉంటాయి, బాగా కలుపు రాదు. మళ్ళీ ఏం చేస్తాడు కరెక్ట్. ఇంకా దానివల్ల నాకు ఏమైందంటే మనిషి పూర్తి వస్తుంది. అందరికీ ఆయన లైఫ్లో కూడా ఆయనకు ఎంతో కొంత అయితే ఆయన తీసుకుంది, ఎంతో కొంత అయితే ఆయన తీసుకుంది. ఇట్ వాస్ డన్. నేను కూడా పోయి చూసిన 2-3 సార్లు. అట్లా నేనేంటంటే కొంత రైతులను మనం మోటివేట్ చేయాలంటే మనమే చేసుకునేది మనకి ఎట్టాలి తప్పదు. కాకపోతే రైతులను కూడా మనం మోటివేట్ చేయాలంటే ఈ విధంగా ఏదో ఒక మార్గాన్ని మనం ఆలోచించాలి. వాళ్ళకి లేదా ఆ క్రాప్ సైకిల్ చెప్పాలంటే మనము అంటే మనం వ్యవసాయం చేసే వాళ్ళం అయినా కూడా టెక్నికల్ గా మనం చెప్పాలంటే దాని గురించి ఫుల్ నాలెడ్జ్ మనకు ఉండాలి. అందుకే మీకు ఇచ్చిన బుక్లలో ఒక 4-5 క్రాప్లు ఉంటాయి. మీకు ఇంకోటి ఏంటంటే దానిలో నివారణ మార్గం మాత్రం ఆ నివారణ మీరు మార్చుకోండి. రసపతిగా ఉన్నా, బ్రహ్మాస్త్రంగా ఉన్నా, నివాస్త్రంగా ఉన్నా, లేకపోతే కావున్నా, ఎల్లో స్టిక్కీ ప్లేట్, లేకపోతే థర్మోన్ ట్రాప్ లేదు, లేకపోతే పచ్చగా పెడతానా పూత వచ్చేదానికి అది మీరు కన్వర్ట్ చేసుకోండి. మా వరకు ఉపయోగించిన క్రాప్ నాలెడ్జ్ పంట గురించి వివిధ దశల్లో ఏమేమి పురుగు వస్తుంది, ఎట్లా వస్తుంది, అది ఎందుకు వస్తుంది, దానివల్ల డ్యామేజ్ ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వరిమడి వేసేవాళ్ళు ఎవరు ఉంటారు? చేయొద్దని జస్ట్ ఎట్లుందంటే వరిమడి గురించి ఒక 4-5 స్టెప్పుల్లోనే మొత్తం క్రాప్ చెప్తాను. ఏ క్రాప్ అయినా చెప్తారు, నాకేం ప్రాబ్లం ఉందా. వేరుశనగ చెప్తాను, నాలుగైనా చెప్తాను, వరి అయినా చెప్తాను, చెప్తాను, ఏదైనా సరే. అయితే ఎగ్జాంపుల్ మనం వరిమడి తీసుకుంటే ఒక సైకిల్. ఆ సైకిల్ ఎట్లున్నారంటే మన మైండ్ ఇద్దరు లేసి అడిగినా కూడా ఇద్దరు లేబడిగారు చెప్పేటట్లుంటారు. ఎట్లా ఏం చేయాలా? ఫస్ట్ పిఎండిఎస్ వేసేయాలి. వేసినాక 40 రోజులు పెట్టాలి. పైనంతా కూడా తీసుకోవాలి. మోకాల నుంచి కింది కుట్టేదంటే 1 అడుగు 1.5 అడుగు భూమిలో కలిపేయాలి. కలిపేసిన తర్వాత మనం మంచి విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు పెద్దవాళ్ళు చెప్పాలనుకుంటున్నాను, విత్తనము మనదైతే ఆ పంట మీద పెత్తనం మనదవుతారు. సామెత చెప్పాలి. విత్తనం మంచి విత్తనం. ఎందుకంటే రైతులకు విత్తనం అనేది చాలా క్రూషియల్. విత్తనమే లేకపోతే, ఎందుకంటే మనం ఏడాదికో పోయి తెచ్చుకుంటున్నాం తెలుసు కదా. తమిళనాడు పోతారు, చెట్ల కోసం ఆడిపోతారు, ఈడిపోతారు. అంటే ఎందుకు? మంచి బ్రీడ్ వస్తే బాగా మంచిగా మనకు ఆదాయం వస్తుంది, బాగుంటుంది పంట. అట్లా మనం విత్తనం మందైతే పెత్తనం అంటారు. అట్లా మంచి విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే RNR ఉంది, NLR 304 ఉంది, BPT 04 ఉంది. అట్లా ఏదైనా కానీ మనకు లేదంటే అగ్గికల్లో దొరికినటువంటి వెరైటీస్ కొన్ని RNR లాంటివి వచ్చినాయి, జైత్యాల లాంటివి వచ్చినాయి. BPT అయితే ససెప్టబుల్ తొందరగా వచ్చేస్తుంది. BPT కాకుండా జైత్యాల వెరైటీ కానీ RNR మన యూనివర్సిటీ రాజేంద్ర అక్కడి నుంచి వచ్చేటువంటి విత్తనం ఎంచుకోవాలి. దాని తర్వాత ఎన్ని కేజీలు వేయాలా ఎకరాకు? 25 నుంచి 30 రోజులు 30 కేజీలు వేయాలా. ఎన్ని రోజులు నారు పెంచాలా? 21 రోజులు. 25 నుంచి 30 రోజులు. అంటే 25 కేజీలు అయితే 4 రోజులు. అంటే 25 కేజీలు వేసి 25 రోజులు 30 కేజీలు అంటే 25 నుంచి 30 రోజులు ఆప్టిమం. 30 కేజీలు వేసిన తర్వాత దాని తర్వాత రైతులు బెడ్లకు వేసుకోవాలంటే కొద్దిగా భూమి కన్నా బెడ్ పెంచాలి. బెడ్ పెంచి నాటు పెంచాలి. ఓకేనా? మధ్య నాటు పెంచినాక 35 రోజుల తర్వాత ఏం చేయాలా? ఈడ మనము గమ్ము చేసేసుకొని పెరిగేటప్పుడే
పైన కొనలు ఉంచుకోవాలి. ఎందుకు ఉంచాలా? కాండం దుల్చే పురుగు దాని యొక్క గుడ్లు ఆడబెట్టుంటాయి కాబట్టి వాటిని మళ్ళా నుంచి ఆడవేయాలి. కాల్ చేయాలి సార్, జోలేసుకోవాలి. తొక్కేయాలి సార్ భూమిలో. ఒక సంచి పట్టుకోవాలా, తుంచి ఆ సంచిలో వేసి సంచి దూరంగా వేయాలి. దాంట్లో వేసి చూపించేసి వస్తాయి కదా. కాబట్టి ఒక సంచి పట్టుకొని తుంచి దాంట్లో వేసుకోవాలా, ఆ సంచికి దూరంగా పడేయాలి. దాని తర్వాత లైన్ షోయింగ్ చేసుకోవాలా, లేదా మనం కాలిబాటలు అయితే మేమైతే తీసుకోవాలా. ఒకవేళ అంతా నాటేసిన తర్వాత అయినప్పుడు మనం థిన్నింగ్ చేసుకోవాలి. అంటే ప్రతి 2 మీటర్ల ఒకటి ఒక కాలిబాట తీసుకుంటే ఏ పక్క తీసుకోవాలా? పడమలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంట? ఎక్సలెంట్. గాలి వెళ్తూ రావాలా. రెండోది ఏంటంటే మనం చేసే ఆపరేషన్ అంటే మనం ఒకటి చేయండి, కలుపు తీయండి, ఇంకోటి చేయండి. దానివల్ల ఆ కాలిబాటలో నడుస్తాము. బాగా ఈజీగా అంతటికి కూడా కవర్ చేసేదానికి ఆస్కారం. కలుపు తీసేది కూడా ఈజీగా జరుగుతుంది. ఓకేనా? దాని తర్వాత ఏం చేయాలి? మనకు ఈ పొలం తుంచేది డ్యామేజ్ ఒకవేళ తుంచకపోతే దానికి జరిగిన డ్యామేజ్ ఏమైనా అప్పుడే కనపడుతుందా? కనపడదు. ఎప్పుడు కనపడుతుంది? పోతామా వెన్ను వచ్చినప్పుడు కనిపిస్తుంది సార్. ఆయన చెప్తున్నాడు. వెన్ను వచ్చినప్పుడు కనిపిస్తుంది. వెన్ను వచ్చిన తర్వాత పాలు పోసుకునేటప్పుడు కనపడుతుంది. ఇప్పుడే కనపడదు. 10 రోజులు 15 రోజులు ఏం కనపడదు. కరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే అది బాగా ఇట్లా వెన్నుపోయి బయటకు వస్తుంది కదా, కొత్త పగిలిపోయి వచ్చినప్పుడు పాలు పోసుకునేటప్పుడు ఏమైందంటే కొన్ని పూసపాలు వచ్చేస్తాయి. ఇక్కడ పీకితే ఈజీగా వచ్చేస్తాయి. ఏముంటుంది? పాలు గింజ తప్ప గింజేటప్పుడు ఏముంది? మరి అది అప్పుడు వచ్చిన ప్రాబ్లమా? తప్పు అప్పుడు వచ్చింది కాదు. ఈ నాటిన తర్వాత 20 నుంచి 25 రోజుల లోపల వచ్చిన రోగం మనకు 70-80 రోజుల లోపల కనపడుతుంది. మరి అప్పుడు కంట్రోల్ చేయగలమా? చేయగలం.